వైరాని అరెస్ట్ చేయించిన జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన శ్రీధర్. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తానికి జ్యోత్స్నానే వైరాతో చేతులు కలిపి శ్రీధర్ని అరెస్ట్ చేయించిన విషయం కార్తీక్ అయితే తెలుసుకుంటాడు. తన రూంలో పెట్టిన సెల్ ఫోన్లో వైరాతో ఫోన్లో మాట్లాడుతూ జ్యోత్స్న అడ్డంగా దొరికిపోతుంది. అప్పుడే ఇక దీప అయితే మరిప్పుడేం చేద్దాం బావా అని అంటూ ఉంటే, ఇప్పుడు ఇదంతా కూడా జ్యోత్స్ననే చేయించిందంటే తాత చాలా బాధపడతాడు. అలాగే జ్యోత్స్న రెస్టారెంట్ మొత్తం కూడా పడిపోతుంది. కానీ ఇప్పుడు నాన్నని బయటికి తీసుకురావడం చాలా ముఖ్యం. జ్యోత్స్నతోనే నాన్నని బయటికి తీసుకురావాలి అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే జ్యోత్స్నని దగ్గరుండి నాన్న ఏ తప్పు చెయ్యలేదని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పి బయటికి తీసుకొచ్చేలా చేస్తాను అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు దీపతో. ఎలా బావా అని అడుగుతూ ఉంటుంది దీప. అప్పుడే ఇక కార్తీక్ అయితే జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి నీ ఫోన్కి ఒక వీడియో వచ్చింది చూడు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక వీడియోని చూసి జ్యోత్స్న ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోయి తనకైతే చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఏంటి మరదలా అంతలా చెమటలు పట్టేస్తున్నాయేంటి? ఇది ఫస్ట్ స్టాప్ మాత్రమే. క్లైమాక్స్ అదిరిపోయేటట్టుంది. కానీ నువ్వు ఈ క్లైమాక్స్కి మధ్యలో నువ్వొకటి చెయ్యాల్సి ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చెయ్యకముందే, తాతకి ఈ వీడియో కనిపించకముందే నువ్వే మా నాన్న నిర్దోషి అని అందరి ముందు నిరూపించి మా నాన్నని బయటికి తీసుకురావాలి. లేకపోతే ఈ వీడియో మొత్తం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. నువ్వు జైలుకి వెళ్లడం ఖాయం అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. సీఈఓ పదవి కోసం వైరాతో చేతులు కలిపావని తాతకి కానీ మావయ్యకి కానీ తెలిసిందంటే నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయడానికి కూడా వాళ్ళు అస్సలు కూడా ఆలోచించరు అని కార్తీక్ అయితే జ్యోత్స్నకి చెమటలు పట్టిస్తాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఒక్కసారే కుప్పకూలిపోతుంది. జ్యోత్స్న కుప్పకూలిపోయి బావ ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడేంటి? ఇప్పుడు మావయ్యని ఏ తప్పు చెయ్యలేదని నేను ఎలా బయటికి తీసుకురావాలి? ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఇప్పుడు మావయ్యని బయటికి తీసుకురాకపోతే ఖచ్చితంగా బావ ఆ వీడియోని పోలీసులకి చూపించడం, సోషల్ మీడియాలో పెట్టడం చేస్తాడు. నేను వైరాతో చేతులు కలిపి ఇదంతా చేయించానని డాడీకి కానీ తాతకి కానీ తెలిస్తే మాత్రం నన్ను వాళ్ళు ఖచ్చితంగా బయటికి గెంటేస్తారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఇక ఆలోచిస్తూ జ్యోత్స్న అయితే కాశీకి ఫోన్ చేస్తుంది. చూడు కాశీ, మనం చాలా తప్పుటడిగేశాము అని అంటూ ఉంటుంది కాశీతో. ఏంటెత్తా ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు కాశీ. ఏం లేదు కాశీ, అసలేం జరిగిందంటే ఆ వైరా నీకు జాబ్ ఇస్తానని నాతో చెప్పాడు. వైరాని నాకు నా ఫ్రెండ్ పరిచయం చేసింది. కానీ ఆ వైరా మాతో శత్రుత్వమున్న మనిషి. మా డాడీకి తను శత్రువు. జ్యోత్స్న కంపెనీని దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు. కానీ ఈ విషయం తెలియక నేను అతని దగ్గర నీకు జాబ్ ఇప్పించాను. ఇప్పుడు అతన్ని నేను సపోర్ట్ చేస్తే నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. మరిప్పుడేం చేద్దామక్కా అని అంటూ ఉంటాడు కాశీ అయితే. ఆ వైరా మాటలు విని నేను మావయ్యని అరెస్ట్ చేయించాను. ఇప్పటికే స్వప్న నా మీద కోపంతో రగిలిపోతోంది. ఇప్పుడేం చేద్దాము అని అంటూ ఉంటే అప్పుడు ఇక జ్యోత్స్న అయితే నేను చెప్పినట్టు చెయ్యి, అప్పుడు మన చేతికి ఎటువంటి మట్టి అంటదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. చేస్తానక్కా, నువ్వు చెప్పినట్టే చేస్తాను, ఏం చెయ్యను అని అంటూ ఉంటాడు కాశీ. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే కాశీకి చెప్తూ ఉంటుంది ఇలా చెయ్యి అని అనంగానే. నువ్వు చెప్పినట్టే చేస్తానక్కా అని కాశీ అయితే అంటాడు. తర్వాత ఇక జ్యోత్స్న అయితే పోలీస్ స్టేషన్కి వెళుతుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా మావయ్య ఏ తప్పు చెయ్యలేదు, ఫుడ్ పాయిజన్ చేసింది మా మావయ్య కాదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. మీ మావయ్య కాదా? మరి మీ మావయ్య కాకపోతే ఆయన పిఏ అయినా అల్లుడైనా కాశీ ఎందుకు ఫుడ్ పాయిజన్ అయిన ఫుడ్ని బయట వాళ్ళకి పెట్టమని చెప్తాడు, కాల్ రికార్డ్ అయింది కదా అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. ఇదంతా కూడా కాశీని బెదిరించి ఒకళ్ళు ఆడిస్తున్న నాటకం అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక శ్రీధర్ అయితే జ్యోత్స్న ఏంటి నాకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది, అసలు ఎవరు నా మీద నింద వెయ్యాలని చూసింది అని శ్రీధర్ అయితే జైల్లో ఉండే జ్యోత్స్న మాటల్ని వింటూ ఉంటాడు. అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే వైరా మా కంపెనీకి శత్రువు. మా కంపెనీలో షేర్స్ అన్నీ కూడా లాక్కోవాలని చూశాడు. మా కంపెనీని నాశనం చెయ్యాలని చూస్తున్నాడు. అందుకనే ఇలా ఫుడ్ పాయిజన్ చేసి మా పరువు తీయాలని చూశాడు. ఫుడ్ కోర్ట్స్ ద్వారా మేము ఎంతో మందికి మా ఫుడ్ని సప్లై చేస్తున్నాం. ఆరోగ్యంగా, రుచిగా, శుచిగా వండిపెట్టి అందరికీ కూడా అందుబాటుకి ధరల్లోనే అందరికీ అందేలా చేస్తున్నాము. మిగిలింది పేదవాళ్లకి పంచిపెడుతున్నాము. ఇదంతా మాకు మంచి పేరు వస్తుందని వైరానే కావాలని ఇదంతే చేశాడు అని అంటూ
ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఇన్స్పెక్టర్ అయితే మరి దానికి మీ దగ్గర ఏమన్నా సాక్ష్యాలున్నాయా అని అడుగుతూ ఉంటే సాక్ష్యం మీ దగ్గర ఫోన్ కాల్ రికార్డ్ చేశాడు కదా కాశీ, ఏ సాక్ష్యం అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. వెంటనే మీరు వైరాని అరెస్ట్ చేయండి అని అంటూ చెప్తూ ఉంటుంది ఇన్స్పెక్టర్తో. అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే జ్యోత్స్నాని తీసుకుని వైరా దగ్గరికైతే వెళ్తాడు. అలా వైరా దగ్గరికి వెళ్లిన తర్వాత అప్పుడే ఇక వైరా అయితే పోలీసులతో జ్యోత్స్న రావడం చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి జ్యోత్స్న ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటే ఇలా వచ్చావని అలా అడుగుతున్నారేంటి, ఏదో మీకు నేను చుట్టంలాగా మా కంపెనీని దెబ్బ కొట్టాలని ఫుడ్ పాయిజన్ చేయించి మా మావయ్యని అన్యాయంగా అరెస్ట్ చేయించావు కదా, కాశీకి మేనేజర్ జాబ్ ఇస్తానని 5 లక్షలు తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి తనని డబ్బులతో కొనాలని చూశావు, అందుటనే నిన్ను పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. జ్యోత్స్న మాటలకి వైరాకి ఏమీ అర్థం కాదు. అసలేం మాట్లాడుతుంది జ్యోత్స్న, ఇలా చెప్తుందేంటి అని అయోమయంలో పడిపోతాడు. అప్పుడే ఇంకా ఏం మాట్లాడుతున్నావు జ్యోత్స్న అని అంటూ ఉంటే ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నాము, మా కంపెనీని దెబ్బ కొట్టాలని నువ్వు ఇంత ప్లాన్ చేస్తావని అస్సలు కూడా అనుకోలేదు అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అసలు నువ్వే కదా ఇదంతా చేయమంది అని అంటూ ఉంటాడు వైరా. ఇక నయ్యం, నా కంపెనీని దెబ్బ కొట్టడానికి నేను నీతో చేతులు కలపడమేంటి, పోలీస్ కాకపోతే ఎందుకు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని జ్యోత్స్న అయితే అడుగుతూ ఉంటుంది ఇన్స్పెక్టర్. ఇతను ఇక్కడే ఉంటే ఇంకెంతమంది పేర్లు చెప్పి తనకి సపోర్ట్ చేశారని చెప్తాడు, ముందు ఇతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకురండి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే వైరాని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కైతే తీసుకొస్తారు. అప్పుడే కార్తీక్ అందరూ కూడా అక్కడికి వస్తారు. అప్పుడే ఇక కార్తీక్ అయితే జ్యోత్స్న మామూలాడదు కాదు, మళ్ళీ తన చేతికి మట్టంటకుండా వైరాని భలే ఇరికించింది అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే. సార్, నన్నెందుకు సార్ అరెస్ట్ చేస్తున్నారు, నా మటికి నేను నా బిజినెస్ని చేసుకుంటున్నాను, ఇదిగో ఈ జ్యోత్స్నాని నా దగ్గరికి వచ్చింది, ఇలా కాశీకింగ్ తను జాబ్ ఇప్పించమని అడిగింది, తన కంపెనీ మీద నువ్వు కక్ష తీర్చుకుంటావా నేను సహాయం చేస్తానని నాతో చెప్పింది సార్ అని అంటూ వైరా అయితే అంటూ ఉంటాడు. చూసారా నా కంపెనీని నేనెందుకు నాశనం చేసుకుంటానో, అయినా ఇతని మాటలు అసలు నమ్మశక్యంగా ఉన్నాయా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే కాశీ అయితే సార్, ఇతను మా కంపెనీకి శత్రువని నాకు తెలియదు, మా మావయ్య గారి దగ్గర నాకు పిఏగా చేయడం ఇష్టం లేక నేను కూడా ఇష్టం లేనట్టే ఉంటున్నాను, అదే అవకాశంగా తీసుకుని లేనిపోనివన్నీ మా మావయ్య గారి మీద నాకు ఎక్కించి ఆయన్ని నేనే అరెస్ట్ చేయించేలా చేసింది ఈ వైరానే సార్, నాకు 5 లక్షలు కూడా ఇచ్చాడు, మరొక 5 లక్షలు జాబ్లోకి వచ్చాక ఇస్తానని నాతో కూడా చెప్పాడు, ఆ కాల్ రికార్డు కూడా ఉంది అని అంటూ చూపిస్తాడు కాశీ అయితే. ఇక కాశీ కూడా ఫ్లేట్ పిరాయించి తన మీదే నింద వేశాడని తెలుసుకుని వైరా అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే వైరా దగ్గరికి వచ్చి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు జ్యోత్స్నకి, తన స్వార్థానికి నిన్ను కాశీని అడ్డుపెట్టుకుంది, ఇప్పుడు తనను తాను కాపాడుకోవడానికి నిన్ను అరెస్ట్ చేయిస్తోంది, ఇలాంటి దాన్ని ఎలా నమ్మావురా నువ్వు, సొంత కంపెనీనే దెబ్బ కొట్టాలని చూసినా తండ్రి పరువునే తీయాలని కూతుర్ని చూసి ఆ కూతుర్ని ఎలా సపోర్ట్ చేశావో, కన్న తండ్రిని సొంత కంపెనీనే మోసం చేయాలనుకున్న దాన్ని నువ్వు నిన్ను మోసం చేయదని నీకు అనిపించలేదా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక ఆ మాట విని వైరా అయితే జ్యోత్స్న వంక చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. బావ వైరా దగ్గరికి వెళ్లి ఏమంటున్నాడో అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆధారాలు పరిశీలించిన తర్వాత శ్రీధర్ ఏ తప్పు చెయ్యలేదని, ఇదంతా కూడా వైరే చేశాడని వైరాని ఇన్స్పెక్టర్ అయితే అరెస్ట్ చేసి జైల్లో పెడతాడు. తర్వాత ఇక మీడియా వాళ్లందరూ కూడా శ్రీధర్ బయటికి వచ్చేటప్పుడైతే వస్తారు. ఇక వచ్చి అంటూ ఉంటారు, సార్, ఇదంతా వైరానే చేయించాడని మీకు ఎలా తెలుసు సార్, మీరు నిర్దోషిగా బయటికి వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక జ్యోత్స్న అయితే మైక్ దగ్గరికి వచ్చి, మా మావయ్య ఎటువంటి తప్పు చెయ్యరో ఆయన నీటికి నిజాయితీకి మారిపేరారు, అలాంటి మావి ఎక్కడ తప్పు చేస్తే ఆయన శిక్ష అనుభవిస్తున్నారా అని నేను పరిశీలించాను, కనిపెట్టాను, ఇదంతా చేయించింది వైరా అని నాకు తెలిసి ఆ వైరాని అరెస్ట్ చేయించాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. చాలా మంచి పని చేశారు మేడం, నిజంగా మీలాంటి వాళ్లు ఉండాలి, చాలా గొప్పవాళ్లు మీరు అని చెప్పి అందరూ కూడా జ్యోత్స్ననైతే పొగుడుతూ ఉంటారు. అప్పుడే ఇక శ్రీధర్ అయితే బయటికి వస్తాడు. బయటికి వచ్చిన శ్రీధర్ని చూసి ఇక కార్తీక్ అయితే కౌగిలించుకుని, అమ్మకి మాటిచ్చాను నాన్న అని అంటూ నాన్న అని పిలుస్తాడు. మిమ్మల్ని కోర్టు దాకా వెళ్లనివ్వనని నా మాట నిలబెట్టుకున్నాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే కార్తీక్ తనని మాస్టారు అనడం మానేసి నాన్న అని పిలిచేసరికి ఎంతో సంబరపడిపోతూ ఉంటాడు శ్రీధర్ అయితే. అలా సంబరపడిపోతూ ఉన్న శ్రీధర్, ఒక్క నిమిషం జ్యోత్స్నతో మాట్లాడే పని ఉంది అని అంటూ ఉంటాడు శ్రీధర్. అప్పుడే జ్యోత్స్న దగ్గరికి వెళ్లి వైరాతో చేతులు కలిపి కాశీని మధ్యలో పెట్టుకుని, నువ్వు నడిపించిన రాజకీయం నాకు తెలియదనుకుంటున్నావా, ఇప్పుడు కార్తీక్కి భయపడి చివరికి నిన్ను నమ్మిన వైరాని కాశీని కూడా ముంచేశావు,
చేశావు. నీ గురించి నీ గుట్టు బయట పెట్టడానికి నేనిప్పుడు సిద్ధంగా ఉన్నాను. త్వరలోనే నేను అందరి ముందుకి వస్తాను. మీ తాత ముందుకి వచ్చి నువ్వు స్కామ్ చేసిన మొత్తం అన్నిటి గురించి వివరంగా చెప్తాను అని శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారే జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక కాశీ అయితే ఇంటికి వెళ్తాడు. ఇక కాశీ బ్యాగ్ని కాశీ ముఖానికి విసిరికొట్టి, ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీలులేదు అని అంటూ ఉంటుంది స్వప్న. మొగుడు లేకపోయినా పుట్టింట్లో పడి ఏడుస్తాను తప్ప నీలాంటి వాడితో నేను కాపరం చెయ్యలేను. డబ్బు ఆశ చూపించి మేనేజర్ పదవి ఇస్తాననేసరికి అమాయకుడైన నా నాన్న మీద నువ్వు ఇంత పెద్ద నిందను వేసి అందరి ముందు మా నాన్నని అవమానించి అరెస్టు చేయించావు. అసలు నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అంటుంది అమ్మ. స్వప్న అలా అనద్దు. కాశీ ఏదో తెలియక చేశాడు. తన పట్ల నేను కూడా అసలు అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదు అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. తనకి బాధ్యత నేర్పాలనుకున్నావు నాన్న, అది భారంగా అనుకున్నాడు. నిన్ను ఒక పరాయి వ్యక్తిగా చూశాడు. అదే ఒక తండ్రిగా చూసుంటే ఈ పరిస్థితి తనకి వచ్చేది కాదు కదా అని అంటూ ఉంటుంది స్వప్న. అప్పుడే ఇక కాశీ అయితే నన్ను క్షమించి దిల్లు, నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటాడు కాశీ అయితే. వైరాని అరెస్ట్ చేయించిన జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన శ్రీధర్. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తానికి జ్యోత్స్నానే వైరాతో చేతులు కలిపి శ్రీధర్ని అరెస్ట్ చేయించిన విషయం కార్తీక్ అయితే తెలుసుకుంటాడు. తన రూంలో పెట్టున్న సెల్ ఫోన్లో వైరాతో ఫోన్లో మాట్లాడుతూ జ్యోత్స్న అడ్డంగా దొరికిపోతుంది. అప్పుడే ఇక దీప అయితే మరిప్పుడేం చేద్దాం బావా అని అంటూ ఉంటే, ఇప్పుడు ఇదంతా కూడా జ్యోత్స్ననే చేయించిందంటే తాత చాలా బాధపడతాడు. అలాగే జ్యోత్స్న రెస్టారెంట్ మొత్తం కూడా పడిపోతుంది. కానీ ఇప్పుడు నాన్నని బయటికి తీసుకురావడం చాలా ముఖ్యం. జ్యోత్స్నతోనే నాన్నని బయటికి తీసుకురావాలి అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే జ్యోత్స్నాని దగ్గరుండి నాన్న ఏ తప్పు చెయ్యలేదని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పి బయటికి తీసుకొచ్చేలా చేస్తాను అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు దీపతో. ఎలా బావా అని అడుగుతూ ఉంటుంది దీప. అప్పుడే ఇక కార్తీక్ అయితే జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి నీ ఫోన్కి ఒక వీడియో వచ్చింది చూడు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక వీడియోని చూసి జ్యోత్స్న ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోయి తనకైతే చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఏంటి మరదలా అంతలా చెమటలు పట్టేస్తున్నాయేంటి? ఇది ఫస్ట్ స్టాప్ మాత్రమే. క్లైమాక్స్ అదిరిపోయేటట్టుంది. కానీ నువ్వు ఈ క్లైమాక్స్కి మధ్యలో నువ్వొకటి చెయ్యాల్సి ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చెయ్యకముందే, తాతకి ఈ వీడియో కనిపించకముందే నువ్వే మా నాన్న నిర్దోషి అని అందరి ముందు నిరూపించి మా నాన్నని బయటికి తీసుకురావాలి. లేకపోతే ఈ వీడియో మొత్తం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. నువ్వు జైలుకి వెళ్లడం ఖాయం అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. సీఈఓ పదవి కోసం వైరాతో చేతులు కలిపావని తాతకి కానీ మావయ్యకి కానీ తెలిసిందంటే నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయడానికి కూడా వాళ్ళు అస్సలు కూడా ఆలోచించరు అని కార్తీక్ అయితే జ్యోత్స్నకి చెమటలు పట్టిస్తాడు.